నీ పన్నుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము, నీవు కలిగి ఉన్న భారాన్ని యెహోవా మీద ఉంచు. నీవు యెహోవాను ఆశ్రయించినట్లయితే నీ ఉద్దేశములు సఫలమగుతాయి. నీ ఉద్దేశాలు సఫలం అవ్వాలి అంటే, నీ చేతి పనులు ఆశీర్వదించబడాలి అంటే యెహోవా మీద ఆధారపడినప్పుడే, ఆయనను తోడుగా కలిగి మనం ముందుకు కొనసాగినప్పుడే మనం ఫలభరితంగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిచర్యలో మనం ఫలాన్ని చూడగలము అనేది సత్యము. నీ పన్నుల భారం, నువ్వు ఏ భారం కలిగి ఉన్నావో, అది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, కుటుంబంలో సమాధానం లేని భారమే కావచ్చు, నువ్వు కలిగి ఉన్న భారాన్ని యెహోవా మీద మోపే, ఆ దేవుని మీద మోపినట్లయితే నీవు సఫలీకృతుడవు కాగలవు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట, నీ భారాన్ని వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నీకు నెమ్మదిని కలుగజేస్తాను. ప్రయాసపడుతున్న భారము మోసుకొని చున్న వారులారా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానన్న దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ భారం వహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు ఫలభరితంగా నీ జీవితం మారాలి అంటే, నీ కుటుంబంలో ఫలాన్ని చూడాలి అంటే, నీ ఆత్మీయ జీవితంలో లేదా సేవలో ఫలాన్ని చూడాలి అంటే మనము ప్రభువును ఆశ్రయించినప్పుడే.